ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఒకరికి 1 lakh శాలరీ బట్ 10 hours వర్క్ చేయాలి, ఎక్కువ ప్రెషర్ ఉంటుంది బట్ డబ్బులు బాగుంటుంది. ఇంకొకరికి 60,000 శాలరీ, 7 hours వర్క్ టైం ఉంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది, ఎక్కువ స్ట్రెస్ పెట్టరు, కూల్ గా వెళ్ళిపోతుంటుంది. ఈ రెండు ఆపర్చునిటీస్ మీ ముందున్నాయంటే మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు అండ్ దానికి లాజిక్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకనేది మీకు నెక్స్ట్ వీడియోలోకి వెళ్తున్నప్పుడు అర్థం అవుతుంది. సొసైటీ ఎలా చేంజ్ అవుతూ వచ్చింది డబ్బుల పరంగా అనేది ఒకసారి గమనించండి. ఒకప్పుడు అంటే 1800s to 1900s ఈ పీరియడ్ లో ఏంటంటే సర్వైవల్ ఇంపార్టెంట్ అనమాట. ఓనర్ తిట్టినా కొట్టినా ఏ రకమైన హింసలు పెడుతున్నా తనకి తన ఫ్యామిలీకి ఫుడ్ ని, బేసిక్ ఫుడ్ ని, షెల్టర్ ని ప్రొవైడ్ చేయడం కోసం చాలా మంది పనిచేసేవాళ్ళు. అది స్లోగా 1950 అండ్ ఎర్లీ 2000 పాయింట్ కి సర్వైవల్ కాదు, సెక్యూరిటీ మ్యాటర్ అయింది. కేవలం ఫుడ్ షెల్టర్ ఉంటే కాదు, నా పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలి, అంటే నేను కూడా ఒక మంచి జాబ్ లోకి వెళ్ళాలి, ఇది చదువుతో మాత్రమే సాధ్యమని చాలా మంది చదువుకొని ఐటీ జాబ్స్ వైపు, గవర్నమెంట్ జాబ్స్ వైపు, సెక్యూరిటీని థింక్ చేసి వెళ్లారు. అండ్ ఆఫ్టర్ 2000 నుంచి 2010 ఆ డికేడ్ మొత్తం కూడా జస్ట్ సెక్యూరిటీ ఉంటే కూడా సరిపోదు, నాకు రెస్పెక్ట్ కావాలి ఆ జాబ్ లో. ఏ జాబ్స్ ఎక్కువ మంచి రెస్పెక్ట్ ఇస్తున్నాయి, ఏ జాబ్స్ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే విధానాన్ని ఇస్తున్నాయి. సో జాబ్ నాట్ జస్ట్ ఫర్ సర్వైవల్, నాట్ జస్ట్ ఫర్ సెక్యూరిటీ, రెస్పెక్ట్ అండ్ మనీ వైపుగా 2010 పాయింట్ కి మోస్ట్ ఆఫ్ ద సొసైటీ కదిలింది. బట్ దాని తర్వాత అంటే ఇప్పుడు అండ్ ఫ్యూచర్ లో ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 years 20 years లో కేవలం సర్వైవల్, సెక్యూరిటీ, రెస్పెక్ట్, మోర్ మనీ ఇవి కాదు, ఫ్రీడమ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, లెస్ ప్రెషర్ ఉంటే ఆ జాబ్ లో 50,000 వస్తున్నా చాలా మంది ప్రొఫెషనల్స్ కమింగ్ టైమ్స్ లో ముందుకు వెళ్తారు. నేను పర్సనల్ గా కూడా చాలా మందితో మాట్లాడాను. 1,20,000 వచ్చే జాబ్స్ ని కూడా వదిలి స్ట్రెస్ తక్కువ ఉంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుందని తక్కువ జీతాన్ని కూడా పనిచేయడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంటే ఈ మధ్యకాలంలో సొసైటీలో వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు నేను ఏం చెప్పాలని చూస్తున్నానంటే కమింగ్ టైమ్స్ లో ఫ్రీడమ్